మేడం చెప్పండి, ఇవాళ అయితే బీఆర్ఎస్ భవన్కి కేసీఆర్ వచ్చిండు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కేసీఆర్ నుండి? ఏం మాట్లాడతారని అనుకుంటారు? తెలంగాణ భవను కేసీఆర్ లేక బోసిపోయినట్టుండే. ఇప్పుడు బాపు కేసీఆర్ గారు వచ్చిండు, వెలిగిపోతుంది తెలంగాణ భవన్. అంటే ఒక గుడిలోకి దేవుడు వస్తే భక్తులు ఎంతమంది వస్తారో చూస్తూనే ఉన్నారు కదా. భక్తులు అంత మంచిగా వచ్చినారు. ఎందుకు వచ్చినంటే బాపు కేసీఆర్ గారు ఫస్ట్ మెయిన్ నిధులు నియామాలు వీటి గురించి తెలంగాణ గురించి పోరాటం చేసిండు. నాది అన్న పాలమూరు, మాది మా మమ్మీ వాళ్ళది పాలమూరికి నీళ్ళ కష్టం, కరెంటు కష్టం ఇవి చాలా ఉండే అప్పట్లో. ఇక కేసీఆర్ బాపు పాలమూరు బిడ్డలు వలస పోతున్నారని చెప్పేసి అప్పుడు ఆనాడు 24 గంటల కరెంటు లేదు. బాపు కేసీఆర్ గారు వచ్చి నీళ్ళు తాగడానికి, పంట అదేమంటారు పారబెట్టడానికి, దీనికి అన్నిటికీ నీళ్ళు తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. పాలమూరు గడ్డకి మొట్టమొదటిగా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని ఒక చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు బాపు కేసీఆర్ గారని. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. బాపు పైన ఎవరు విమర్శలు తప్పుడుగా మాట్లాడితే వాళ్ళని రఫ్ అండ్ టఫ్ వేసుడే. ఇక వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాడు సీఎం కానీ పిఎం కానీ ఇంకెవడన్నా కానీ భయపడేదే లేదు. మరి ఇప్పుడు నల్లమల్ల పులి పరిపాలిస్తూ ఉంది. నేను నల్లమల్ల నుండి అడవుల నుండి వచ్చిన ఒక పులిని, నా పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని అన్నిటిని ఎలా వస్తుంది? ఆయన పులి కాదు, పిల్లి. ఎందుకంటారా, ఆయన ఏం చేస్తున్నాం, మాకు 420 హామీలు ఇస్తా అని చెప్పి దాంట్లో 6 గ్యారంటీలు ఇచ్చి దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయలే ఇప్పటి వరకు. గుంపు మేస్త్రి ఆయనకు పేర్లు చాలా ఉన్నాయి, పెట్టాలంటే నేనే పెట్టుకున్నా సొంతంగా. ఊసరి బిల్లు అని రీసెంట్గా ఒకటి పెట్టిన. ఎందుకంటే ఈ పార్టీలో కొంచెం ఆ పార్టీలకి కొందరు పోయినారు కదా అన్న. సో వాళ్ళని నేను పిలిపించుకోలేదు, నేను కన్వనే కప్పలేదు అని మాట్లాడుతుండు. అంటే మాట మనిషి కాదు, దొంగ, ఊసరి బిల్లి, గుంపు మేస్త్రి, ఇంకా పెట్టాలంటే చాలా ఉన్నాయి ఆయనకు. ఆయననా మా మెడలో పుస్తకాలు తీసుకోకుండా ఉంటే చాలు మాకు, అంతే. ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. మా మెడలో పుస్తకాలు తీసుకుపోయే రకాల వాళ్ళు మాకు తులం బంగారం ఇస్తాడా? పాపం ముసలోళ్ళకి పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పేసి అదే ఇప్పుడు ఇచ్చింది ఆ 2000 మా బాబు కేసీఆర్ గారే ఇస్తున్నాడు. ఆయన ఇస్తలేడు, బాపే ఇస్తున్నాడు. అధికారంలో ఉంది కానీ అంటే మా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ చేసిన పనులన్నీ మేం చేసినాం అని చెప్పుకుంటున్నారు. అవి జాబ్స్ కానీ ఇంకా రోడ్లు కానీ అవేవి కానీ.